ఎవడికి కావాల్సింది వాడు వాడుకుంటున్నాడు. ఒకటి కాశ్మీర్‌లో జరిగినటువంటి దాంట్లో అక్కడ ఖచ్చితంగా కాల్పులు జరిగినటువంటి సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున టూరిస్టుల్ని పోగేయడానికి కార్యక్రమం జరిగింది. వాస్తవంగా అది క్లోజ్ అయ్యి ఉన్నటువంటి దాన్ని తెరిచారు. ప్రభుత్వపు అనుమతి లేకుండానే తెరిచారు. కేంద్ర ప్రభుత్వంతో ఏ ఇంటిమేషను చేయలేదు. స్థానికులే చేశారా? లేకపోతే స్థానిక ప్రభుత్వానికి తెలిసి చేసిందా? సరే మన వ్యాపారస్తులే కదా బతుకుతారులే అని చేసిందా? ఇదంతా ఒక ఎత్తు. వ్యాపారులందరికీ తెలిసి తీవ్రవాదులకు సహకరించారా? తెలియక సహకరించారా? ఏదీ తెలీదు. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ ఎన్ఐఏ దర్యాప్తులో తేలుతాయి. ఒక్కటి మాత్రం ఖాయం. రక్షించినోళ్ళు ముస్లింలు ఉన్నారు. చచ్చిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళు ముస్లింలు ఉన్నారు. తెలిసి పైకి పంపించిన వాళ్ళు ఉన్నారు. తెలిసాక తప్పించి రక్షించడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇద్దరూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ తెలిసి చేసిన వాళ్ళు ఇప్పుడు ఐడెంటిఫై కావాలి. అది స్థానికంగా దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. ఎన్ఐఏ తెలుస్తుంది. కంగారు ఏం పడద్దు. ఆ సంగతులు తెలుస్తాయి. ఎవరు సహకరించారు, ఎవరు మోసం చేశారు, ఎవరు డబుల్ గేమ్ ప్లే చేశారు, ఎవరు చేశారండి. ఈలోపు లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులేమో ముస్లింలే కాపాడారని, రైటిస్ట్ ఐడియాలజిస్టులేమో ముస్లింలే చంపారని ఈ రెండూ నడుస్తుంటాయి. ఎప్పుడూ కూడా దేశ ద్రోహుల ఆలోచన ఒక రకంగా ఉంటుంది, దేశభక్తుల ఆలోచన ఒక రకంగా ఉంటుంది, చైనా పట్ల భక్తి ఉన్నటువంటి వాడి ఆలోచన మరొక రకంగానే ఉంటుంది.